హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ హే బ్రష్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఎ డే ఇన్ మై లైఫ్. సో ఈ రోజు నేను చేసే అల్లరి పనులు, తిట్టు పనులు, కోతి పనులు, కొన్ని మంచి పనులు కూడా చూసేద్దాం పదండి. ఏ వెయిట్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావు? ఇంతకీ చేసుకోకుండా ఎందుకు చూస్తున్నావు? ఫస్ట్ వెళ్ళి చేసుకో. సో ఈ రోజు చాలా కొత్తగా డిఫరెంట్ ఉంది, ఎందుకంటే మార్నింగ్ లేచి రీల్స్ చూసే నేనే యూట్యూబ్ ఛానల్ పెట్టి రీల్స్ షూట్ చేస్తున్నా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. మనలోనే టాలెంట్ ఉందబ్బా, కొంచెం టైం పట్టింది అంతే. సో వీడియోలోకి ఎంటర్ అయిపోతే పడుకున్న బొంతలు మడత పెట్టేసి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర మార్కులు కొట్టండి, లేకపోతే నిన్ను మడత పెట్టేస్తారు. నేనేం సాంప్రదాయ అమ్మాయిని అయితే కాదు, అప్పుడప్పుడు నేను కూడా శుద్ధపూసని. మా అన్న వాళ్ళు ఉన్నప్పుడైతే ఇంకా. సో అద్దం ముందు 4-5 ఫోటోలు దిగేసి బ్రష్కి అయితే వెళ్ళేసాను అనమాట. అదేంటో మరి, ఏం పుయ్యనప్పుడే నా ఫేస్ చాలా బాగుంటది, ఏమైనా పూసినప్పుడే దరిద్రంగా ఉంటది, అదేంటో మరి. సో అలా కాసేపు నా ఫేస్ నేను చూసుకొని చాలా మురిసిపోయాను. సో నేనైతే మా అక్కతో అయితే గేమ్స్ ఆడుతున్నా, కెమెరాకు చూపిస్తాను, కొంచెం కూడా కొట్టేలా ఉంది, అందుకే వదిలేసాను. అమ్మలతో అక్కలతో పెట్టుకోవద్దని గైస్. విన్నారా ఈ వాయిస్? విన్నారా? మా క్యూట్ తల్లిది వాయిస్ చాలా బాగుంటది, కానీ అరిచినప్పుడు చాలా భయంకరంగా. సో అలా కాసేపు మా బుడ్డిదాంతో ఆడేసి నా గొంతుకి ఏదో ఒకటి చేసుకుందాం అనేసి యూట్యూబ్లు, డాక్టర్స్, పెద్దవాళ్ళని అన్ని తిప్పేసి ఏదో కొన్ని రెమెడీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో అలా కొంచెం హాట్ వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని నోట్లో ఒక 3-4 టైమ్స్ పుక్కిలిస్తే మీ గొంతు చాలా మంచిగా వస్తుంది అని చెప్పారు, కానీ రాలేదు. సో ఇదంతా పక్కన పెడితే మా చిటితలతో ఆడుతూనే ఉన్నా. అదేంటో మరి, దాన్ని చూస్తే మాత్రం ముద్దులాడుతూనే ఉండాలనిపిస్తుంది. బ్యాక్ టు హెల్త్ కేర్. సో హెల్త్ ని మంచిగా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ నాలా సఫర్ అవ్వకూడదు. ఓకే. సో ఇంట్లో బ్యాక్గ్రౌండ్ లో మా సిస్ అయితే వచ్చిందనమాట. అందరినీ కాసేపు పల్లరి చేసి నాకే అలసట వచ్చేసి ఇంకా నేను అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి అదేంటో అన్ని నాకే జరుగుతాయో ఏంటో నాకు తెలియదు, మా బుడ్డిదైతే నేను ఏదో చేస్తున్నా అని నాకెళ్ళి చూస్తూనే ఉంది. సో అలా కాసేపు దాన్ని కూడా ఆట పట్టించి బాగా భయపెట్టేసి అనమాట. పిల్లలు భయపడితే అదొక ఆనందం గైస్, నాకు ఎందుకో తెలియదు, ఒక ఆనందం. అంటే ప్రభాస్, అల్లు అర్జున్ రేంజ్ కాకపోయినా నేను కూడా ఏదో డాన్స్ చేస్తా, అంటే పెద్దోళ్ళు మనకి ఎందుకు లెక్కేసి ఏదో వేస్తా అంతే. సో ఒక మంచి మళ్ళీ హాట్ వాటర్ తీసుకొని దానిలో పసుపు తీసుకొని గడగడగడ కలిపి మళ్ళీ గుడ తాగడానికి మళ్ళీ నా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయాను గైస్. సో తాగలేక లాస్ట్ కి కంప్లీట్ చేసేసాను. ఆ గ్లాస్ మీకు చూపిద్దామనే లోపు చూసారా, పడేస్తూనే ఉంటాం. మా అక్క కానీ చూస్తే నాకు సావే. అందుకే బుద్ధి మంత్రాల మొత్తం క్లీన్ చేసేసి సైలెంట్ గా ఏం తెలియనట్టున్నా. ఈ వీడియో చూస్తే కనిపెట్టేస్తా. అదేంటో మరి, టాబ్లెట్ లని ఫుడ్ లా తీసుకుంటున్నానా లేకపోతే టాబ్లెట్ లా తీసుకుంటున్నానా అర్థం కావట్లేదు. తినక ముందు ఒకటంట, తిన్నాక రెండంట, పడుకునే ముందు